బ్రేకింగ్ చూస్తున్నాం. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జలవిలయంలో చిక్కుకుంది. దీని నుంచి తేరుకుని సాధారణ పరిస్థితులు రావడానికి ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. ఉత్తరకాశీలోని ధారాలి గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఎక్కడికక్కడ బురద, నీళ్లు పేరుకుపోయాయి. ఎక్కడ చూసినా భయానక పరిస్థితులే కనిపిస్తున్నాయి. కొండపోత వానలు, కొండచర్యలు విరిగిపడిన ఘటనల్లో గల్లంతైన వారి కోసం స్నైపర్ సునకాలు, డ్రోన్లతో సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు వేరువేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 650 మందిని సహాయక బృందాలు కాపాడాయి. హార్సిల్ సైనిక స్థావరం కొట్టుకుపోయింది. గల్లంతైన 9 మంది ఆర్మీ జవాన్ల కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది. अभी रेस्क्यू में 290 के करीब लोग थे हमारे पास यहाँ पर जो हैंगर में थे, आर्मी के हैंगर में हेलीपैड था। इसमें से 232 को अभी तक भेजा जा चुका है और लगातार सॉर्टी चल रही है यहाँ पर। अभी उसमें से 130 के करीबन लोग अभी बचे हुए हैं। इसके अलावा 90 लोग हमारे ऊपर हैं, तो मतलब आप लगा लीजिए 230 के करीबन और लोग बचे हुए हैं जिनको कि इवैक्यूएट किया जाना है यहाँ पर। इसके अलावा यहाँ पर जो रेस्क्यू वर्क चला हुआ है, इसमें आप देख रहे हैं 5 JCB लगा हुआ है और साथ में ITBP एनडीआरएफ। జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కుల్గాం జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఇక 2 సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 2కి గాయాలయ్యాయి. ఉగ్రవాదుల ఏరివేత కోసం సైన్యం చేపట్టిన